అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కాలం పూర్తయినా అయితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఏ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని మనం నెరవేర్చగలిగాం, ఏం జరుగుతుంది? మనం ప్రజలకి ఇచ్చిన హామీల కన్నా మనం ఎక్కువే నెరవేర్చాం. మనం అన్ని విధాలుగా మన నియోజకవర్గంకి వస్తే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి, మెయింటెనెన్స్, ముఖ్యంగా మెయింటెనెన్స్. గత ప్రభుత్వం చూస్తుంటే మెయింటెనెన్స్ అనేది పూర్తిగా కుంటుపడింది. కొత్తది చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నది కూడా మెయింటైన్ చేయలేకపోయారు. అయితే నేను వచ్చిన కొత్తలో ఫస్ట్ మనం స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు కొన్ని స్కూల్స్కి విజిట్ చేసాం, హాస్టల్స్కి విజిట్ చేసాం. అయితే అప్పుడు మనం వేసిన ఎస్టిమేట్స్ ఇప్పుడు ఆ ఫండ్స్ వచ్చినాయి అనమాట. వాళ్ళ రిపేర్స్కి, ఎస్సీ హాస్టల్కి, బీసీ హాస్టల్కి, ఇవన్నిటికీ రిపేర్స్ ఫండ్స్ వచ్చినాయి. అయితే ఆ వర్కులు కూడా మొదలు పెట్టారు. అయితే మీరు వెళ్ళి చూడొచ్చు కూడా, ఆ రిపేర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే సంతోషం అనిపిస్తుంది మనం చేసిన కృషి వలన ఈ విధంగా మనకి ఫండ్స్ తెచ్చుకోగలిగామని. అదేవిధంగా మనం ఎలక్ట్రిసిటీలో అద్భుతమైన వర్క్ చేసాం. అయితే ఎలక్ట్రిసిటీ ప్రత్యేకంగా మనం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో చాలా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉండాలి. అయితే నేను అది అసెంబ్లీలో 0 అవర్లో లేవనెత్తాను. అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి మనం ఈరోజు వరకు 38 ట్రాన్స్ఫార్మర్స్, 6 ఫీడర్స్ అనేది మనం పెట్టాం, ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అదే కాకుండా మనకు ఒక కొత్త సబ్స్టేషన్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. ప్రశాంత్ నగర్లో కొత్త సబ్స్టేషన్ జరుగుతుంది. అదేవిధంగా వేణుగోపాల్పురంలో అతిపెద్ద 220 కిలోవాట్స్తో 8 acres వేణుగోపాల్పురంలో పెట్టిన సబ్స్టేషన్ ఈరోజు రీసెంట్గా శాంక్షన్ అయింది. టెండర్స్ కూడా పిలుస్తున్నారు. అయితే అది కూడా ప్రాసెస్లో ఉంది. అది ఒక ఎక్సలెంట్ అచీవ్మెంట్. ఎందుకంటే అది ఎప్పుడైతే రెడీ అవుతుందో మొత్తం విజయనగరంకి కరెంట్ ప్రాబ్లం లేకుండా ఒక క్వాలిటీ అయిన 24 hours కరెంట్ అనేది మనం ప్రజలకి అందించగలం. మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అద్భుతంగా అందించగలం అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఇండస్ట్రీస్ అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆఫీసర్స్కి సులువుగా వాళ్ళు వర్క్ చేయగలరు. ఈ విధంగా మనకి ఒక బెనిఫిట్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ దగ్గర. అంటే దీనికి సంబంధించి నాన్నగారి సపన ఏంటంటే ఒకటి ఉన్నది, ఎప్పటి నుంచి ఒకటి సోలార్ పవర్ ప్లాంట్తో మనం అన్నీ చెయ్యాలి అని చెప్పేవాళ్ళు. సోలార్తో నిర్మించినటువంటిది పూర్తిగా ఈరోజు గత ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేయనటువంటి పరిస్థితి కనిపించింది, పూర్తిగా పట్టించుకోకుండా. ఈరోజు దాని పట్ల ఎటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది ఏంటి? అదే మనం సోలార్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం కూడా. అది మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా అవ్వచ్చు. అదే కాకుండా మనకి రీసెంట్గా అమ్మవారి ఫెస్టివల్ కూడా జరగబోతుంది. అయితే అమ్మవారి ఫెస్టివల్కి సంబంధించింది అమ్మవారి గుడి, ముఖ్యంగా శ్రీ పైడితల అమ్మవారి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా ప్రజలందరూ ఉత్తరాంధ్ర మొత్తానికి నమ్ముతారు. ఒక 2.5 lakh పీపుల్ మొత్తం ఉత్తరాంధ్ర నుంచి బయట ఏరియాస్ నుంచి కూడా వచ్చి ఆ 2-3 రోజులు ఇక్కడ పాల్గొంటారనమాట. అయితే ఆ అమ్మవారి గుడి చిన్నగా అవటం సరిపోవటం లేదు కాబట్టి మనం ఎక్స్పాన్షన్ కోసం పెట్టాం. అయితే ఆ ఎక్స్పాన్షన్ శాంక్షనింగ్ అంతా వచ్చింది. కామన్ గుడ్ ఫండ్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ 1.8 lakhs 1.8 crores ఎస్టిమేట్తో మనం అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్ అనేది పనులు ఫెస్టివల్ అయ్యాక మొదలు పెడతాము. ఇప్పుడు టెండర్స్ వేశారు. అయితే ఆ వర్క్ ఆర్డర్ అవన్నీ ఇచ్చే వరకు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతలోగా మనకి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. అది అయిన వెంటనే మనం అమ్మవారి టెంపుల్ మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఫెస్టివల్ ముందు అది ఫంక్షనింగ్లోకి రావాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అది కూడా అయిపోతుందని కోరుకుంటున్నాను. శ్రీ పైడితల అమ్మవారి ఆశీర్వాదాలతో ఇది కూడా అయిపోతుందని మేము కోరుతా ఉన్నాం. అంతేవిధంగా చూసుకుంటే కొన్ని మారుమూల ప్రాంతాల కంటే పల్లెటూరు వాతావరణం కలిగినటువంటి ప్రాంతాలకు కూడా కొన్ని ఉన్నాయి. కొండకరకం లేదు కానీ ఇటువైపు కొన్ని కాలనీలు, కొన్ని రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ చూసుకుంటే పూర్తిగా అస్తవ్యస్తం. కానీ దీనికోసం ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు? మనం ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్స్ అండ్ డ్రైన్స్ మనం చేస్తూ ఉన్నాం. విజయనగరంకి ప్రత్యేకంగా 10 crores ఫండ్ వచ్చింది.
అయితే అవి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం, అది కంటిన్యూ అవుతున్నాయి. అదే కాకుండా మనం సెల్ ఫోన్ టవర్స్, ఇప్పుడు బడికొండపేటలో ఎగ్జాంపుల్, మనకి కొండకర్కంలో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా ఉండదు. అయితే దానికోసం మనం సెల్ ఫోన్ టవర్స్ అప్లికేషన్స్ కూడా మనం పెట్టున్నాం. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల ఇక్కడ లేదంటూ కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే రోడ్లెక్కి ఏదైతే విద్యార్థి సంఘాలు కూడా ఆవేదన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ముందుకు తీసుకుని వెళ్తున్నారు? దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడైనా జరిగిందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? డిగ్రీ కాలేజ్ అయితే ఆల్రెడీ మనకి సంస్కృత్ కాలేజ్లో రన్ అవుతుంది. కోర్స్ దానికి సరిపడే రూమ్స్ ఏ విధంగా కూడా లేవు. అయితే మనం ఆల్రెడీ వేణుగోపాల్పురం సైట్లో ఒక 5 acres ల్యాండ్ మనం ఆల్రెడీ చూసాం. అది ఇంకా ఫంక్షనింగ్లోకి రావాలి అవన్నీ. అంటే ముఖ్యంగా చూసుకుంటే 1911లో మీ నాన్నమ్మ గారు వేసినటువంటి అప్పటివే ఇప్పటి వరకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం దగ్గర చూసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని పట్ల ఎటువంటి కార్యాచరణ తీసుకుని వెళ్తున్నారు ముందు? దాని తర్వాత నాన్నగారు ముషిడిపల్లి వాటర్ స్కీమ్ చేశారు. అయితే దాంతో మనకి ఇప్పుడు యాక్చువల్గా మనకి 40 MLD మనం విజయనగరం టౌన్ కోసం అవసరం. కానీ మనం సర్వైవల్ 20 MLD మీద సర్వైవల్ అవుతున్నాం. అయితే ఇప్పుడు మనకి చంపావతి నది మన దగ్గర ఉంది. అయితే ఆ నదిని రివర్ లింకింగ్ ద్వారా మనం వాటర్ తీసుకురావాలి. అయితే మేబీ 2 వారాల క్రితం నేను చూసింది, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వంశధార, నాగావళి, చంపావతి ఏ విధంగా లింక్ చేయడానికి ప్లాన్లు వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడైతే లింకింగ్ అవుతుందో మనకు అప్పుడు వాటర్ సోర్స్ అనేది పెరుగుతుంది. సోర్స్ అనేది పెరిగితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి విస్తృతంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే పనులన్నీ కూడా శంకుస్థాపన జరిగిన ప్రతిదాన్ని కూడా టెండర్లకి అయితే ఇప్పటికే పిలిచాము. ప్రతి ఒక్కటి కూడా శంకుస్థాపన చేసి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొని వెళ్తామంటూ కూడా మరొకవైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉన్నటువంటి పూర్వకాలంలో వేసినటువంటి అంటే 1911లో వేసినటువంటి వాటర్ సప్లై కాకుండా అలాగే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటివి ప్రతిదీ కూడా అన్నీ కూడా ప్రతి ఒక కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు ఖచ్చితంగా దీనికి సంబంధించిన కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి తరగతి గదులను దానికి సంబంధించినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.